పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు కేటాయించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీలో భాగంగా ఎస్ షాన్ మోహన్ ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా నియమించారు. దినేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నియామకం కీలకంగా మారనుంది. ఇక జిల్లాల పరిపాలనలో కూడా మార్పులు చేశారు. సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించగా ఎం అభిషిక్త్ కిషోర్ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా నియమించారు. ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ను కాకినాడ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విద్యారంగంలోనూ కీలక నియామకం జరిగింది. తమిమిన్ అన్సారియాను పాఠశాల విద్యా డైరెక్టర్గా నియమించారు. మరోవైపు చూసుకుంటే టి నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలన మరింత వేగవంతం అవుతుందని, కొత్త బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ తమ విభాగాల్లో అభివృద్ధికి కృషి చేస్తారంటూ ప్రభుత్వం ఆశాభావంని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్లు కేటాయించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీలో భాగంగా ఎస్ షాన్ మోహన్ ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా నియమించారు. దినేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నియామకం కీలకంగా మారనుంది. ఇక జిల్లాల పరిపాలనలో కూడా మార్పులు చేశారు. సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించగా ఎం అభిషిక్త్ కిషోర్ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా నియమించారు. ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ను కాకినాడ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విద్యారంగంలోనూ కీలక నియామకం జరిగింది. తమిమిన్ అన్సారియాను పాఠశాల విద్యా డైరెక్టర్గా నియమించారు. మరోవైపు టి నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలన మరింత వేగవంతం అవుతుందని, కొత్త బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ తమ విభాగాల్లో అభివృద్ధికి కృషి చేస్తారంటూ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.